హైదరాబాదు, ఆదిలాబాదు, సికింద్రాబాదు, అహ్మదాబాదు, ఫకీరాబాదు, అలహాబాదు, ఫరీదాబాదు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ వనక్కం. అది కంఫర్ట్గా అలా ఉండు. కంఫర్ట్. మన సినిమాలో పాటలు ఎలా ఉండాలంటే జీవి, క్లాసు పాట, మాసు పాట, ఎమోషనల్ పాట, మెలోడీ పాట, డీజే పాట, బీజిఎం పాట, ఇంకేదో పాట ఉండాలయా, ఆస్కారు పాట, గ్రామీ పాట. ఏమి టైం ఉందా జీవి నీలో? మ్యూజిక్ సిట్టింగ్ అని పిలిచి ఈ ఫిట్టింగ్ ఏంటి మహాప్రభు? ఏమి లేదయ్యా జీవి, నువ్వు హీరోగా బిజీ, ప్రొడ్యూసర్గా బిజీ, మ్యూజిక్ డైరెక్టర్గా ఇంకా బిజీ. ఒక్క మనిషి ఇన్ని పనులు చేయొచ్చా? బాగా కుళ్ళుబోతు మనిషిలా ఉన్నాడే. ఇంత బిజీగా ఉన్న నీతో మ్యూజిక్ చేయించాలంటే మా ప్రొడ్యూసర్ కాళ్ళు చేతులు కట్టేసి పని చేయించమన్నాడు. నేనే కాస్త వెరైటీగా ఉంటుందని పాతి పెట్టేసి చేస్తున్నాను. ఆహా, ఓహో, ఏమి తెలివి మహాప్రభు. అదేదో కాస్త చప్పట్లు కొడుతూ పొగడొచ్చు కదయా. కొట్టానండి లోపల, మీకు కనపడట్లేదు. వెదర్ బాగుందయ్యా, పైగా బీచ్. నీకోసం హార్మోనియం కూడా రెడీగా ఉంది. ఒక మంచి ట్యూన్ వాయించవయ్యా జీవి. ట్యూన్ కొట్టాలంటే హార్మోనియం ఉంటే సరిపోదా, 2 చేతులు 10 వేలు కూడా కావాలి. నీకో బంపర్ ఆఫర్ ఉందయ్యా జీవి, ఓన్లీ నీ 2 చేతుల్లో మాత్రం విడుదల చేస్తాను. థ్యాంక్ యూ సార్. అనిల్ సార్, చెప్పమ్మా. నాకు ఒక లిరిక్ రైటర్ ఇస్తే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. లిరిక్ రైటరా? ఎప్పుడో రెడీ. అతన్ని పాతి పెట్టి 2 రోజులైంది. మాసు పాట, క్లాసు పాట, 2-4 పాట, 6-8 పాట, మెలోడీ పాట, ఫాస్ట్ పాట, అనిల్ గారు ఓకే చేసిన పాట.